హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న కాశీపట్నం వెళ్ళామని చెప్పాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే నేను ఎక్కువ ఆయిల్ వేసేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా పల్లెటూరులో మీకు తెలిసిందే కదా, ఎవరైనా సరే బయటని ఇలాగా కట్లిపోయి అనేది ఉంటుంది. ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయి వచ్చి దోశ కావాలని చెప్పి నిల్చుంది అక్కడ వాళ్ళ డాడీ దగ్గర. ఇంకా మా యశ్వంత్ కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయి నాకు దోశ కావాలని చెప్పి ప్లేట్ అయితే తీసుకొచ్చాడు. దోశ 20 రూపాయలు అంటే నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వేమైనా సౌకర్యమవా ఏంటి, అది మా పిండి మా పొయ్యి అని చెప్పి నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా వాడికైతే ఒక దోశ వేసాను, మా పాపకు కూడా ఒకటి వేస్తే ఇద్దరు కూర్చొని అయితే తింటున్నారనమాట. ఇంక ఈరోజు అయితే మేము అమ్మ వాళ్ళ పొలంలోకి అయితే బయలుదేరుతున్నాము. అన్నీ సిద్ధం చేసుకున్నాము చూసారా. ఇంకా మా పాపకి ఉయ్యాలు డ్రాయర్స్ అన్నీ పట్టుకున్నాము. మా వదిన అయితే ఇంకా అన్నం అయితే పెడుతుంది. ఇంకా మా పాప అయితే బయట అయితే చెప్పులు వేసుకొని అయితే అటు ఇటు తిరుగుతుందనమాట. మా అక్క వాళ్ళ బాబు వచ్చి మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాడిని అంటుంది. ఇంకా మా యశ్వంత్ గారు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. వాడికి తెలియదు ఇలా పొలంలోకి వెళ్తామని చెప్పి. ఇంకా మా అక్క అయితే ఇలా రా నువ్వు అని చెప్పి పిలుస్తుంటే నెమ్మదిగా నడుచుకొని వెళ్తుంది అనమాట. ఆ చెప్పులతో నడవడం రాక దానికి. నెమ్మదిగా వెళ్ళి వాళ్ళతో అయితే కబుర్లు అయితే ఆడుతుంది. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసింది మళ్ళీ. వాళ్ళ డాడీ ఇక్కడ బండి తుడుస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళకి బాయ్ చెప్పేసి మళ్ళీ వచ్చేసింది. ఇంకా మా యశ్వంత్ గడికి మేము ఇలా పొలంలోకి వెళ్తున్నామంటే వాడి స్కూల్ అయితే డొమా కొట్టేస్తాడు. ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే పొలంలోకి అయితే వెళ్తున్నాం. ఇంకా మా పాప చూసారా స్పెట్స్ పెట్టుకొని మేమేదో పిక్నిక్కి వెళ్తున్నట్టు స్పెట్స్ వదిలేమన్నా సరే వదిలేదు, ఇంకా పెట్టేసుకుంది బండి ఎక్కగానే. ఇంకా ఇప్పుడైతే మీకు ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది చూడండి. చిన్నప్పుడైతే మర్రి చెట్టు దగ్గర అయితే మేము ఉయ్యాలు కట్టుకొని చాలా సరదాగా ఆడుకునే వాళ్ళం. ఇప్పటి రోజుల్లో ఎవరు అలా ఆడుకోరు, ఎక్కువ శాతం ఫోన్లు చూసుకొని ఉంటారు. అప్పట్లో అయితే చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం అనమాట. ఇంక ఇటువైపు అయితే వరిసేనులు అయితే అలానే ఉన్నాయి, పండలేదు కొయ్యలేదు. అసలు మేము ఏమనుకున్నామంటే ఈరోజు వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాము. కాకపోతే అమ్మ వాళ్ళు ఇలా గాలి దెబ్బలు ఎడతామని చెప్పేసి అన్నారు. ఇంకా తుఫాన్ ఉంది కదా అని చెప్పి మేమైతే పొలంలోకి అయితే వెళ్ళాము. వెళ్ళి ఎంతో కొంత సాయం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకని వెళ్ళామన్నమాట పొలంలోకి. దగ్గరే పొలము, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే బండి మీద ఇంకా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట పొలం దగ్గరికి. ఇంకా పొలం దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి. ఇక్కడ ఎవరో కర్రలు అయితే కొడుతున్నారు, అదే టేక్ కర్రలు ఉంటాయి కదా అవి అయితే కొడుతున్నారు ఒక పక్క. ఇంకా మా వారైతే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా మా వారికి మా పాపకి అయితే ఇలా చేప అయితే తీసుకొచ్చాము, వాళ్ళు ఉంటారని చెప్పేసి. ఇంకా మా పాప తినడానికి అయితే మా వదిన అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చింది, చిప్స్ ప్యాకెట్స్ అవి తీసుకొచ్చింది. ఇంకా స్వెట్స్ తీసి పడేసింది పక్కన పెట్టేసి. ఇంకా పడుకోమంటే పడుకోదు కదా అని చెప్పి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక లేస్ ప్యాకెట్ తీసుకొచ్చాము. ఇంకా చేప వేసేసి ఇంకా చేప మీద డ్యాన్స్లే అనమాట. ఆల్రెడీ అయితే ఒక బిస్కెట్ అయితే ఇచ్చాను, తింటుంది ఇంకా మా పాప. ఇంకా అమ్మ అయితే అక్కడ ఉంది కనిపిస్తుంది కదా, ఇది అమ్మ వాళ్ళ పొలము. ఈ సంవత్సరం అయితే ఇది ఒకటే చేశారు. అప్పుడైతే బాగా ఇంకదే వేరే వాళ్ళ పొలాలు తీసుకొని చేసేవారు, కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నామని చెప్పి ఓన్లీ తినడం కోసం అని చెప్పి ఒక పొలం అయితే ఇలా చేస్తున్నారనమాట. ఇంకా గొర్రెలు కూడా ఇక్కడే తీసుకొచ్చి అయితే కట్టేసాం. ఇంకా మా పాపకైతే ఉయ్యాలు కట్టేసి ఉయ్యాల్లో వేసేసాం. ఇంకా దానికి చాలా సరదాగా ఉంది, బాగుందని చెప్పేసి. ఇంకా వాళ్ళ డాడీకి అయితే చేప అయితే ఉంది అక్కడ. ఇంకా వాళ్ళిద్దరు అయితే అక్కడ ఉన్నారు. నేనైతే ఇంకా సెట్ అయితే వేసుకొని ఇంకా పొలంలోకి దిగాలన్నమాట. ఇంకా మా అమ్మ అడుగుతుంది పడుకుందా లేదా అంటే పడుకోలేదు, మా వారు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాను నేను. ఇంకా నేనైతే రెడీ అయిపోయి పొలంలోకి దిగాలి. ఇంక ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి. నా పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం మళ్ళీ మా పొలంకి రావడం, 5 years తర్వాత మళ్ళీ అడుగెట్టాను మా పొలంలో చూడండి. ఇంకా చూడాలి ఈరోజు ఎలా గడుస్తుందో, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ పొలంలో అడుగు పెట్టాను కదా, కొంచెం కష్టం అనిపిస్తుంది. కాకపోతే మరి తప్పదు కదా అని చెప్పి ఇంకా నెమ్మదిగా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఓవులు అయితే చుట్టాలి. ఇంకా అమ్మ వాళ్ళకైతే ఎవరు అదే ఓవు చుట్టడానికి మనుషులు ఎవరు దొరకలేదనమాట. మళ్ళీ వర్షం వచ్చిందనుకో వరిసేను మొత్తం పోతుంది అని చెప్పి ఇంకెందుకని చెప్పి మేము వైజాగ్ వెళ్ళే వాళ్ళం, ఇంకా ఉండిపోయామన్నమాట. ఇంకా మా వారు మా పాప అయితే గట్టు దగ్గర ఉన్నారు. ఎందుకంటే మా వారికి అయితే వ్యవసాయం అయితే తెలీదు, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చిన్నప్పటికంటే వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి. ఇంకా నేను పని చేస్తుంటే మా వారైతే గట్టు మీద నుంచి చూస్తున్నారు మా ఆవిడేనా అని చెప్పేసి.
ఇంకా మా వారైతే ఇంకా మా పాప అయితే పడుకోలేదు, ఇంకా వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు. మీకు చెప్పాను కదా ఈ వీడియోస్ అన్నీ అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు తీసినవి, తుఫాను ముందు వీడియోస్ అనమాట. ఈ ఫుల్ వీడియో పెట్టడానికి ఎందుకు లేట్ అయిందంటే ఊరి నుంచి వచ్చాక నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకోసం అయితే వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంకా ఓవులన్నీ అయితే చుట్టడం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనంకి అయితే లేచాము. ఇంకా మా అమ్మ అయితే అటువైపు చెట్లు కొడుతున్నారు కదా, అక్కడైతే రొడ్డ అయితే తీసుకొచ్చి వేస్తుంది గొర్రెలకి. ఇంకా మా వారైతే కూర్చున్నారు, ఇంకేం సైలెంట్గా కూర్చొని లేచారనమాట. ఇంకా ఇంటి దగ్గర ఉన్న ఒక్కరే ఉండాలి, ఎందుకంటే పల్లెటూరులో ఎవరు ఇంటి దగ్గర ఉండారనమాట, అందరూ పొలాలకు వెళ్ళిపోతారు ఇప్పుడు పన్నుల సీజన్ కాబట్టి. చిన్నప్పుడైతే మా యశ్వంత్ గారిని కూడా మా వదిన తీసుకొచ్చేసి ఇక్కడ పొలంలో ఉంచేది అనమాట. ఎందుకంటే ఊర్లో ఎవరు ఉండరు, వ్యవసాయం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా పొలంలోనే ఉంటారు. ఇంకా వాడు కొంచెం పెద్ద అయ్యాక ఇంకా అంగన్వాడికి అయితే పంపించేసేది అనమాట. ఇలా పొలం టైంలో పొలం పని టైంలో అయితే అసలు మా వదినకి అయితే అసలు పొలం పనే తెలియదు. కాకపోతే ఇంకా మా అన్నయ్య చేసుకుని కానీ అన్ని పనులు నేర్చుకుంది, మరి తప్పదు కదా. ఇంకా మేమైతే భోజనం అయితే చేస్తున్నాము. మా పాపకైతే ముందే వేసేసాం, కొంచెం అన్నం తినేసింది, తర్వాత ఏం కూర కావాలని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా మా వారైతే పెరుగన్నం అయితే తింటున్నారు, కూర అన్నం వద్దని చెప్పేసి అన్నారు. ఇంకా చేపల కూర అయితే తీసుకొచ్చింది మా వదిన. చేపల కూర అయితే నేను వేసుకోలేదు, ఇంకా చిక్కుడుకాయ కూరతో అయితే తినేసాము. చిక్కుడుకాయ కూర చారు. ఇంకా మా పాప అయితే ఆకుని అయితే ఒక విధంగా చేయలేదు. ఇంకా మా అమ్మ కూడా వచ్చి అయితే భోజనం చేస్తుంది. మా మాయ అయితే భోజనం చేయలేదు, పడుకున్నాడు. నేను కొంచెంసేపు తర్వాత భోజనం చేస్తానమ్మా అన్నారు. ఇంకా అందరూ అయితే భోజనం చేసి అయితే వెళ్ళిపోయారు పొలంలోకి గాలి దెబ్బలు పెట్టడానికి. ఇంకా పాపనైతే నేను పడుకోబెట్టేసి ఇంకా మా వారిని అయితే చూడమని చెప్పాను. ఇంకా గాలి దెబ్బలు అయితే వేస్తున్నారు చూడండి. ఇంకా నేను కూడా పాప పడుకుందని చెప్పి ఇంకా పొలంలోకి అయితే దిగాను. దిగేసి అయితే ఇంకా గాలి దెబ్బలు అయితే వేస్తున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు అయితే మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోండమ్మా అని చెప్పారు. కాకపోతే మేము భోజనం చేసి లేచేసరికి ఇంకా మొత్తం ఆకాశం మొత్తం అయితే మబ్బులు కమ్మేసి ఉందన్నమాట. ఇంకా వర్షం వచ్చేలా ఉందని చెప్పి ఇంకా ఉండిపోయామన్నమాట. మా వారు ఇంకా ఈ చలిలో ఎందుకులే వెళ్ళడం, ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా ఉండిపోయాము ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. ఇంకా మా పెద్దని వచ్చేమి ఇంకా గొర్రెలు కట్టేసి ఉన్నాయని చెప్పాను కదా, ఆ గొర్రెలన్నీ వదిలేస్తే పక్క వాళ్ళ పొలంలోకి వచ్చి వరిసెని మొత్తం మేసేస్తుంది. ఇంకా వాళ్ళ పొలం చూసారా ఇంకా ఎలా ఉందో, ఇంకా అడుగు వేస్తే అడుగు తీయలేం, మొత్తం బురదనమాట, ఇంకా ఆరలేదు పొలము. ఇంకా మా అమ్మ అయితే తిట్లు స్టార్ట్ చేసింది మా అన్నయ్యకి, ఎందుకంటే పాము కరిచిందని చెప్పాను కదా, ఇంకా ఆడు పొలంలోకి దిక్కకూడదు కదా అంటే ఇంక నువ్వు వచ్చి ఎందుకు గొర్రెలు ఇప్పావని చెప్పి గోల అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇలా పొలం మధ్యలో బంతి పువ్వులు అయితే వేశారు చూసారా. సాయంత్రం అయిపోతుందని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. ఇంకా మేమైతే పొలం దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరేసాము. ఇంకా అమ్మ వాళ్ళకైతే 2-3 కుప్పలు అవుతాయి, అవి పెట్టుకొని వస్తానని చెప్పారు. ఇంకా నేను ఇంటికి వచ్చి కొంచెం గిన్నెలు ఉంటే గిన్నెలన్నీ తోమేసి అగ్గి అయితే చేశాను. ఒక పక్క వాటర్ను ఒక పక్క రైస్ అయితే పెట్టాము ఎసరా. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా మా మాయకేమో వరిదుబ్బులు తీసుకురమ్మని చెప్పాను, ఇలా ఎన్నెల్లా కట్టిద్దామని చెప్పి పావురాలు తింటాయి మా ఇంటి దగ్గర అని చెప్పి తీసుకురమ్మని. ఇంకా మా పాప అయితే పొయ్యి దగ్గర కూర్చొని చూస్తుంది, మా చిన్నాన్న మా మాయేమో ఎన్నెలు అయితే తీస్తున్నారనమాట. ఇంకా వీడియో అంటే ఇంతేనండి.